దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలు సూచీలపై ఒత్తిడి పెంచాయి. ఇవాళ ప్రారంభంలోనే సూచీలు పెద్ద ఎత్తున నష్టాల్లోకి జారుకున్నాయి. ఐటీ, మెటల్ స్టాక్స్ కుదేలయ్యాయి. ప్రధాన షేర్ల విక్రయాల్లోనే భారీ నష్టాలు కనిపించాయి. స్టాక్ మార్కెట్ స్థితిగతులపై ఆ రంగ నిపుణులు మూర్తి నాయుడుతో మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ ముఖాముఖి. దేశీయంగా స్టాక్ మార్కెట్ ఈరోజు నష్టాలతోనే ప్రారంభమైంది. ఈరోజు ప్రారంభం నుంచే సూచీలు పూర్తిగా నష్టాల్లోనే ఉన్నాయి. మనతో పాటు స్టాక్ మార్కెట్ రంగ నిపుణులు మూర్తి నాయుడు గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. ఈరోజు అసలు ఫ్రైడే ప్రారంభం కావడమే మొత్తం అన్ని వీటిలోనే నష్టాలతో ప్రారంభమైంది. అసలు ఈ ట్రెండ్ ఏ విధంగా ఉంది, ఈ కారణాలు ఏంటి? యాక్చువల్గా గత 5 నెలలుగా అక్టోబర్ దగ్గర నుంచి కూడా మార్కెట్ కరెక్షన్ అనేది మనం గమనిస్తున్నాము. యాక్చువల్గా ప్రతి సంవత్సరం కూడా మార్కెట్లో ఒక 2 సైకిల్స్ అనేది కామన్ థింగ్. కానీ ఈసారి ఎప్పుడైతే అమెరికా ఎలక్షన్స్ కూడా బాగా ప్రభావితం చూపించింది. ఎందుకంటే మన మార్కెట్ అంతా కూడా సెంటిమెంట్ మీద బేస్ అయిన మార్కెట్, అది కూడా అమెరికా ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఐటీ సెక్టర్ బాగా కొలాప్స్ అవడాన్ని చూసాం. సుమారుగా 30% నుంచి 40% వరకు కూడా ఐటీ స్టాక్స్ అన్ని కూడా కరెక్షన్ జరిగినాయి. ఐటీతో పాటు అంత భారీగా నష్టపోయినటువంటిది మరో సెక్టర్ రియాలిటీ సెక్టర్ సంబంధించింది. ఏదైతే కన్స్ట్రక్షన్ కానీ రియాలిటీ కానీ అది కూడా భారీగా నష్టపోయింది. ఏదైతే మనకి మెజారిటీ ఆఫ్ ద సెక్టార్స్లో చూసుకున్నట్లయితే ఐటీ సెక్టర్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి దాని ఆస్పెక్ట్లో ఉన్నటువంటి స్టాక్స్ అన్ని కూడా మార్కెట్లో కరెక్షన్ అయితే జరిగినాయి. ఇది టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్టయితే నిఫ్టీ 26,000 దగ్గర నుంచి మార్కెట్ 23,000 దగ్గర ఆగుతుందని అనుకున్న క్రమంలో మళ్ళీ ఏదైతే జనవరిలో జరిగినటువంటి అయితే అమెరికన్ పొలిటికల్ ఆస్పెక్ట్ ఏదైతే ఉందో ఆ భయాందోళనలు ఇంకా మార్కెట్లో కొనసాగుతున్నాయి. కాబట్టి ఇంకా స్టేబుల్గా గవర్నమెంట్ డెసిషన్స్ ఏది లేవు. కాబట్టి అమెరికన్ గవర్నమెంట్ రోజు రోజు కూడా మార్కెట్ డౌన్ ట్రెండ్కి వస్తుంది. జనవరిలో మార్కెట్ కొంచెం పుల్ బ్యాక్ అయ్యి ఇక్కడి నుంచి స్టేబుల్ అయ్యి మార్కెట్ మళ్ళీ టేక్ ఆఫ్ అవుద్దామని అనుకునే క్రమంలో మళ్ళీ ఏదైతే ట్రంప్ తీసుకునే నిర్ణయాల వల్ల మార్కెట్లో మళ్ళీ అలజడి మొదలై మార్కెట్లో మళ్ళీ కరెక్షన్ జరగడం అనేది మనం చూసాం. ఇది ఏదైతే 26,000 నుంచి మార్కెట్ కరెక్షన్ జరగడం అనేది మొదలుపెట్టింది, ఇది 22 దగ్గర అవుతుందేమో అనుకుంటే అది మళ్ళీ 23ని మళ్ళీ బ్రేక్ చేసి 22,100 అదే 22,000 21,000 వరకు కూడా మార్కెట్లో కరెక్షన్ జరగడానికి టెక్నికల్ ఆస్పెక్ట్లో ఒక జోన్స్ని బ్రేక్ చేసుకుంటూ మార్కెట్లో డౌన్ ట్రెండ్కి వస్తుంది. కాబట్టి ఇంకా 1 or 2 months ఇదే కన్సాలిడేషన్, అంటే ఇక్కడ నుంచి మరీ భారీగా మరీ కరెక్షన్ జరిగే అవకాశం లేకపోలేదు. కానీ కొంచెం కన్సాలిడేషన్లో ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. మదుపర్లు ఇక్కడ కంగారు పడవలసినటువంటి అవసరం అయితే లేదు. మెజారిటీ ఆఫ్ ద స్టాక్స్ మార్కెట్లో కరెక్షన్ జరిగినాయి. కాబట్టి ఈ 1 or 2 monthsలో కన్సాలిడేషన్ మోడ్లో ఉండే అవకాశం ఉంది. అప్పుడు ఫ్రంట్ లైన్లో ఉన్నటువంటి స్టాక్స్లో మీరు మళ్ళీ అక్యుములేట్ చేసుకోగలిగితే తొందరగా మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా చూస్తే ఐటీ అలాగే మెటల్ స్టాక్స్ చాలా వరకు పడిపోవడం జరిగింది. ప్రధానంగా ఏ షేర్లకు సంబంధించి భారీ స్థాయిలో ఈ నష్టాలు కనిపిస్తాయి? ప్రధానంగా ఐటీ సెక్టర్ ఎప్పుడైతే నష్టపోయిందో ఐటీలో మనీ ఫ్లో ఏదైతే ఉంటుందో దాని ప్రకారం హౌసింగ్ అండ్ కన్స్ట్రక్షన్ అండ్ రియల్ ఎస్టేట్ బాగా ఉండే అవకాశం ఉంది. దానికి సంబంధించిన రిలేటెడ్ సెక్టార్స్ అన్నీ కూడా భారీగా నష్టపోవడం అయితే జరిగింది. కానీ మదుపర్లు మాత్రం ఇక్కడ కంగారు పడవలసిన అవసరం అయితే లేదు. మదుపర్లు అందరూ కూడా ఏదైతే ఫ్రంట్ లైన్లో ఉన్నటువంటి మెటల్ సెక్టార్ కానీ ఐటీ సెక్టార్ కానీ అదేవిధంగా ఆటోమొబైల్ ఫార్మా సెక్టార్లో మనకి ఫ్రంట్ లైన్లో ఉన్నటువంటి స్టాక్స్లోని మెజారిటీ ఆఫ్ ద స్టాక్స్లో ఏదైతే కరెక్షన్ జరిగిందో అక్కడ అక్యుములేట్ చేసుకోగలిగితే మార్కెట్లో ఈ ఒడిదుడుకులు అనేది కామన్. కానీ ఈసారి కొంచెం భారీగా, ఎందుకంటే పొలిటికల్ జియో ఆస్పెక్ట్స్ అన్నీ యాడ్ అవడం వల్ల కొంచెం అనుకున్న దానికన్నా ఇంకో 20% ఎక్స్ట్రా కరెక్షన్ జరిగింది. కానీ మన చరిత్ర చూసుకున్నట్టయితే ఎప్పుడైనా సరే మార్కెట్లో ఒక 20%, 30%, 40% మనకి కరోనా టైంలో 50% కరెక్షన్ జరిగినా సరే మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి మార్కెట్ అయితే మళ్ళీ రికవరీ అవ్వడం జరిగింది. మన ఇండియన్ మార్కెట్ కూడా పొటెన్షియాలిటీ మళ్ళీ రికవరీ అవడంలో కూడా అదే స్పీడ్గా రికవరీ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ప్యానిక్ అవ్వాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఇన్వెస్టర్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఇంటర్నేషనల్ ట్రెండ్స్ ఏ విధంగా? ఇంటర్నేషనల్ ట్రెండ్స్కి మనది మార్కెట్ ఎప్పుడు కూడా ఫాలో అవుతుంటుంది. కాబట్టి ఇంటర్నేషనల్ ట్రెండ్స్ ప్రకారమే మన మార్కెట్ కరెక్షన్ అయితే జరిగింది. మళ్ళీ ఇది ఏదైతే ఎఫ్ఐఎస్ డ్రైవ్ మన దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత మార్కెట్లో కరెక్షన్ జరగడం, తర్వాత మళ్ళీ ఈ అమెరికన్ పొలిటికల్ ఆస్పెక్ట్ రావడం, మళ్ళీ ఇంకొక కరెక్షన్ జరగడం వల్ల భారీగా నష్టపోయాము. ఇది మళ్ళీ రికవరీ అవడానికి మళ్ళీ ఎఫ్ఐఎస్ మళ్ళీ మార్కెట్లో మనది టేక్ ఆఫ్ అయ్యేటప్పటికి మళ్ళీ ఎఫ్ఐఎస్ డ్రైవ్ మళ్ళీ మొదలవుతుంది. ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నప్పుడు మనం రెగ్యులర్గా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు రైట్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే ఇలాంటి ఒడిదుడుకులు వచ్చినప్పుడు కూడా మనం మళ్ళీ వాటి స్టేబుల్గా ఉండి మళ్ళీ రికవరీ మోడ్ అవకాశం ఉంటుంది. ఏదైతే బ్యాలెన్స్ షీట్ కరెక్ట్గా ఉండి మార్కెట్లో రన్నింగ్ బాగుండి ఫ్రంట్ లైన్ స్టాక్స్ ఏదైతే వాటికి బిజినెస్ మోడల్ ఉన్నటువంటి స్టాక్స్ ఏదైతే ఉన్నాయో అలాంటి స్టాక్స్లో ఆటోమొబైల్, ఎవర్ గ్రీన్, అదేవిధంగా ఫార్మా, అదేవిధంగా ఐటీలో భారీగా నష్టపోయినటువంటి ఏదైతే కంపెనీస్ ఉన్నాయో వాటిలో మళ్ళీ రికవరీ అవ్వడానికి ఛాన్స్ ఉన్నటువంటి ఫ్రంట్ లైన్ స్టాక్స్లో కానీ ఇన్వెస్ట్ చేసుకున్నట్టయితే మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. గోల్డ్ రేట్స్ బాగా పెరుగుతున్న నేపథ్యంలో దాని ఇంపాక్ట్ ఎలా ఉంది?
యాక్చువల్గా గోల్డ్ రేట్స్ ఊహించిన దానికన్నా ఎక్కువగా మార్కెట్లో అయితే పెరగడం జరుగుతుంది. ఏదైతే గోల్డ్ కన్నా సిల్వర్ కూడా మంచి పార్టిసిపేషన్ ఉంది కాబట్టి ఆ ప్రైస్ ప్రస్తుతానికైతే తగ్గడానికైతే అవకాశం ఏమీ లేదు. ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే గోల్డ్ సిల్వర్ రెండు కూడా మార్కెట్లో అయితే ప్రోగ్రెసివ్గా ఉంది. ఈ మార్కెట్స్లో గోల్డ్ ఎప్పుడైతే పెరిగిందో ఈ మార్కెట్స్ కామన్గా డౌన్ అవుతుంటే అలాంటి ఆస్పెక్ట్స్లో కూడా మార్కెట్లో గోల్డ్ మంచి బూమప్ తీసుకుని మంచి ప్రైస్లో ముందుకు ట్రేడ్ అవుతుంది. దాంతోపాటు ప్రీషియస్ మెటల్స్ అండ్ బేస్ మెటల్ అయినటువంటి సిల్వర్కి అయితే ఇంకా మంచి లైఫ్ వచ్చి మార్కెట్లో మంచి రేట్ అయితే తీసుకుంటుంది. ఇది ఈరోజు స్టాక్ మార్కెట్ సంబంధించి ఈ స్టాక్ మార్కెట్ రంగ నిపుణుడు మూర్తినాయుడు గారి అభిప్రాయం. విజయవాడ నుంచి కెమెరామెన్ కోటేశ్వరరావుతో శ్రీనివాస్ మోహన్, ఈటీవీ న్యూస్.